ఇక ఈ యాక్షన్ సురు టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం దక్షిణ కాశ్మీర్లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు వెనక్కి వెళ్లిపోయేందుకు ఇయాలనే డెడ్లైన్ అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసము గాలింపు బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు బంకర్లలోకి జనం రక్షణ మంత్రి రాజ్నాథ్తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ అహ్మదాబాద్లో వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఏడున్నారంటే ఉత్తరప్రదేశ్ గుజరాత్లో ఉన్నారు 1000 మంది ఈడున్నారు 1800 మంది ఆడున్నారు వీళ్ళే ఇగో బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఇగో అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ గారు పుట్టిన గడ్డ మీద ఈ తీరుగా జమ అయ్యారు చూడు 457 మంది ఆడున్నారు ఇగో అదుపులో తీసుకున్నారంట గుజరాత్ ఈ మళ్ళా వీళ్ళే వచనాలు చెప్తా ఉంటారు మనకు వీళ్ళ రాష్ట్రాలలోనే చక్కగా లేదు ఈ వలసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఇంత పెద్ద 52 ఇంచుల 62 ఇంచులో 52 ఇంచుల చేతున్న ప్రధానమంత్రి మన దగ్గర ఉన్న తర్వాత ఇగో ఇంత కథ గుజరాత్లోనే అక్రమ వలసలు వీళ్ళంతా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక టూరిస్టులను పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలను ఏరివేసేందుకు భద్రతా బలగాలు వేట ముమ్మరం చేశాయి బైసరన్లో నెత్తుటేర్లు పారించిన టెర్రరిస్టుల కోసం ఒకవైపు గాలింపు కొనసాగిస్తూనే మరోవైపు లోకల్ టెర్రరిస్టుల భర్తం పట్టేందుకు సిద్ధమయ్యాయి ఇందులో భాగంగా దక్షిణ కాశ్మీర్లో మొత్తం 14 మంది యాక్టివ్ టెర్రరిస్టులను గుర్తించిన ఆర్మీ వారి పేర్లతో కూడిన లిస్టును శనివారం విడుదల చేసింది వీరిలో 6గురికి చెందిన ఇండ్లలోని కొన్నింటిని పేల్చివేయగా మరికొన్నింటిని నీలమట్టం చేసింది ఇక పాకిస్తాన్ పౌరులకు వీసాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నెల 27 కల్లా దేశం విడిచిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పాక్ జాతీయుల గుర్తింపు ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పటికే 200కు పైగా మంది పాకిస్తాన్ పౌరులు అటారీ బార్డర్ గుండా వారి దేశానికి వెళ్ళిపోగా 400కు పైగా ఇండియన్లు వాగా బార్డర్ దాటి ఇటువైపు చేరుకున్నారు అలాగే దేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరుల కోసం ఆయా రాష్ట్రాల అధికారులు సోదాలు చేస్తున్నారు గుజరాత్లో 1000 మందికి పైగా బంగ్లా జాతీయులు అదుపులోకి తీసుకున్నారు ఒక గుజరాత్లోనే మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు వరుసగా 2వ రోజు రాత్రి కాల్పులు కొనసాగించగా ఇండియన్ ఆర్మీ ధీటుగా తిప్పికొట్టింది బార్డర్లో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ప్రజలు యుద్ధ భయంతో బంకర్లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు పహల్గామ్ టెర్రరిస్టు దాడిలో తమకు సంబంధం లేని పాక్ మరోసారి ప్రవచనాలు వల్లించింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రగల్భాలు పలికింది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చిన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారంటూ ఒక వార్త టెర్రర్ అటాక్పై తటస్థ విచారణకు సిద్ధం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏడుతా ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళారు ఉత్తరప్రదేశ్ గుజరాత్లో విపరీతంగా తిష్టేసారు ఆడ 2 డబుల్ ఇంజన్ సర్కార్లు మళ్ళా డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్న కాడ సేఫ్ అని పోయి కూర్చున్నారు వాళ్ళు క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084